ఐర్లాండ్‌లో కృత్రిమ మేధస్సు, ఏఐ వినియోగంపై ప్రభుత్వం కీలక సంప్రదింపులు ప్రారంభించింది. వ్యాపార సంస్థల అభిప్రాయాలు, భవిష్యత్ ఏఐ విధానాలు, సహాయ పథకాల రూపకల్పనలో కీలకంగా ఉపయోగపడనున్నాయి. చిన్న సంస్థల నుంచి పెద్ద కంపెనీల వరకు అన్ని వ్యాపారాలు ఈ సంప్రదింపుల్లో పాల్గొనాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది. డబ్లిన్‌లో ఈయూ ప్రెసిడెన్సీ సమావేశాల నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం వరకు పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని గార్డా ప్రకటించింది. బాల్స్ బ్రిడ్జ్, డబ్లిన్ క్యాసిల్, డబ్లిన్ పోర్ట్ పరిసరాల్లో రోలింగ్ రోడ్ క్లోజర్లు, పార్కింగ్ పరిమితులు ఉండనున్నాయి. ప్రయాణికులు ముందుగానే ప్రత్యామ్నాయ మార్గాలను ప్లాన్ చేసుకోవాలని, తాజా ట్రాఫిక్ అప్డేట్స్ కోసం గార్డా అధికారిక సమాచారాన్ని పరిశీలించాలని అధికారులు సూచించారు. ఐర్లాండ్లో ఇళ్ల ధరలు పెరుగుతూనే ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. డబ్లిన్లో ధరల పెరుగుదల కొంత తగ్గినా ఇతర ప్రాంతాల్లో ఇళ్ల కొరత కారణంగా ధరలు ఇంకా బలంగా పెరుగుతున్నాయి. కొత్త ఇళ్ల నిర్మాణం పెరగడం సానుకూలమే అయినా డిమాండ్కు అది ఇంకా సరిపోవడం లేదని బ్రోకర్స్ ఐర్లాండ్ తెలిపింది. అలాగే ఇల్లు కొనుగోలు చేసే వారు తమ బ్యాంక్ తొలి ఆఫర్కి ఒప్పుకోకుండా ఇతర బ్యాంకుల ఆఫర్లను కూడా తప్పకుండా పోల్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఐర్లాండ్ జనాభా వేగంగా పెరుగుతోంది. ఐర్లాండ్ జనాభా గత ఏడాది యూరోపియన్ యూనియన్ సగటులో పోలిస్తే 8 రెట్లు వేగంగా పెరిగింది. వలసలు, సహజ జనాభా పెరుగుదల ప్రధాన కారణాలుగా పేర్కొంటున్నారు. దీంతో ఐర్లాండ్ యూరప్లో అత్యంత వేగంగా జనాభా పెరుగుతున్న దేశాల్లో ఒకటిగా నిలిచింది. ఐర్లాండ్ ట్రేడ్ సర్ప్లస్ తగ్గింది. ఐర్లాండ్ వాణిజ్య మిగులు ట్రేడ్ సర్ప్లస్ మే నెలలో గణనీయంగా తగ్గింది. ఎగుమతుల వృద్ధి మందగించగా దిగుమతులు పెరగడంతో ఈ తగ్గుదల నమోదైంది. అయినప్పటికీ ఐర్లాండ్ మొత్తం వాణిజ్య రంగం ఇప్పటికీ మిగులుతోనే కొనసాగుతోంది. ఈ రోజు వార్తలు తిరిగి రేపు మళ్ళీ కలుద్దాం. నమస్తే.